గ్రామ ప్రజల ఆశీస్సులతో సర్పంచ్ ఎన్నికైనని కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక సర్పంచ్ రత్నమాల తెలిపారు. వారందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. సర్పంచ్ రత్నమాల ఉన్నతాధికారుల సూచనలు సలహాలతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించమని పంచాయతీ కార్యదర్శి బొంతు శ్రీహరి తెలియజేశారు. గ్రామంలో మౌలిక వస్తువులకు పెద్దపీట వేస్తామని తెలిపారు. తాటిపాక గ్రామ సర్పంచ్గా నేను ఎన్నిక కాబడి 5 సంవత్సరాలు కాబడింది. ఈ 5 సంవత్సరాలు ఈ పరిపాలనలో భాగస్వాములైన నా పాలకవర్గ సభ్యులు కానీ, అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, గ్రామ ప్రజలు కానీ ఎంతో గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపించడానికి నాకు తోడ్పాటుగా ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో పంచాయతీ నుంచి సుమారుగా 1,70,00,000 రూపాయలు వర్కులు చేయడం జరిగింది. ఈ 1,70,00,000 రూపాయల వరకు కూడా రోడ్ల సదుపాయం కానీ, అలాగే డ్రైనేజీ వ్యవస్థని మంచి వ్యవస్థగా మళ్లించడంలో కానీ, అలాగే నీటి ఎద్దడి లేకుండా ప్రజలకి మంచినీటి సదుపాయం ఇవ్వడంలో కానీ, అలాగే ఎలక్ట్రికల్ సిస్టంలో కానీ ప్రతి విషయంలోని ప్రజలకి అందుబాటుగా పంచాయతీ వ్యవస్థని అందించడం జరిగింది. మంచినీటి చెరువు RWS వాటర్ ట్యాంక్ ఉంది తాటిపాక గ్రామంలో. సుమారుగా ఆ వాటర్ నుంచి రోజుకొచ్చి 3 లక్షల లీటర్లు ప్రజలకి ఇస్తున్నాము. ఆదేశానుసారము గ్రామంలో ప్రతిరోజు పారిశుధ్య నిర్వహణ జరిగిస్తున్నాము. ప్రతిరోజు సుమారుగా మేము 4 బళ్ళు ట్రాక్టర్లు చెత్త తరలించడం జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీకి 14 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక చేయటం జరిగింది. దీంట్లో మౌలిక సదుపాయములు ప్రజలకు మంచినీరు సదుపాయం, అలాగే విద్యుద్దీకరణ, పారిశుధ్య నిర్వహణ, అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ నిర్మాణం చేయటం జరిగినది. తదుపరి గ్రామంలో డైలీ మార్కెట్ కలదు. ఈ డైలీ మార్కెట్ నిత్యము రద్దీగా ఉంటుంది. దాని నిమిత్తం ప్రతిరోజు శానిటైజేషన్ చేయటం జరుగుతున్నదండి.